ఇదెలా చిన్నవుటుపల్లి గుండుగోలను హైవేలో ఎగుడు ప్రయాణం పై వంతెనల వద్ద కుంగిన అప్రోచ్లు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన తప్పని భారీ కుదుపులు అంటూ ఈనాడు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలన. చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో చిన్నవుటుపల్లి నుంచి గుండుగోలం వరకు చోదకులు ఎంత అప్రమత్తంగా ఉన్న వాహనాల కుదుపులు తప్పడం లేదు. విజయవాడ నగర శివారులోని గన్నవరం దాటికి చిన్నవుటుపల్లి కలపర్రు గుండుగోలం మధ్య 55 కిలోమీటర్ల హైవేను 6 వరుసలుగా విస్తరించారు. 2 ప్యాకేజీలు వేర్వేరు గుత్తేదారు సంస్థలు ఈ పనులు చేసే 3 ఏళ్ల కిందట ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. గతంలో 4 వరుసల స్థానే 6 వరుసలుగా మారడం, అనేక చోట్ల బైపాస్లు నిర్మించడంతో మంచి మార్గం అందుబాటులోకి వచ్చిందని వాహనదారులు భావించారు. కానీ కొంతకాలానికి ఇందులో లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా వంతెనల వద్ద ఇరువైపుల అప్రోచులు కుంగి ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ మార్గంలో గ్రామాలు, వాగులు, వంకలు ఉన్న చోట్ల పై వంతెనలు ఆర్ఓబీలు నిర్మించారు. కాంక్రీట్ ప్యానెళ్లతో కూడిన ఈ వంతెనలకు ఇరువైపుల అప్రోచులు ఉన్నాయి. అప్రోచ్ వంతెన కలిసే చోట్ల ఎగుడు దిగుడుగా మారింది. వంతెనకు సమతలంగా ఉండాల్సిన అప్రోచులు కొంత దిగువ కుంగే. వంతెన దగ్గర వరకు దాకా వచ్చే వరకు వాహనదారులకి ఇది కనిపించదు. అదే వేగంతో వంతెనపైకి వెళ్ళినప్పుడు వాహనాలు ఒక్కసారిగా ఎగిరి కుదుపులకు లోనవుతున్నాయి. దాదాపు అన్ని వంతెనల వద్ద ఇదే పరిస్థితి. పై వంతెనల వద్ద దుస్థితిపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈనాడు ఈటీవీ బృందం పరిశీలన చేయబడింది. గన్నవరం దాటాక 6 వరుసల రహదారి మొదలైనప్పటి నుంచి గుండుగోలను వరకు ఇరువైపుల మార్గాలను ప్రతి పై వంతెన వద్ద పరిశీలించింది. గంటకు 40, 50, 60, 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కార్లు ఎంతలా ఎగురుతున్నాయో చూసింది. ఆత్కూరు, తేలప్రోలు, అంపాపురం, కోడూరుపాడు, వీరవల్లి, హనుమాన్ జంక్షన్, బైపాసు, తాళమూడి, బొమ్మలూరు, ఆశ్రమ్ జంక్షన్, దెందులూరు ఇలా అన్ని చోట్ల 2 వైపులా పై వంతెనల వద్ద అప్రోచులు దెబ్బతిన్నట్టు బయటపడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో పై వంతెన అప్రోచ్ రోడ్డు కలిసే చోట్ల కొంత భాగం కోవడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉంది. వేగంగా వెళ్లే కార్లు వంతెన వద్ద చూసుకోకపోవడంతో ఒక్కసారిగా పైకి ఎగురుతున్నాయి. కారులో కూర్చున్న వాళ్ళంతా సీట్లోంచి ఎగిరిపడుతున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోలేని వెనక సెట్లోని వారు ముందుకు తుడుతున్నారు. ఎత్తుపల్లాలను గుర్తించిన డ్రైవర్లు ఒక్కసారిగా వేగం తగ్గిస్తే వెనకొచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంది. బస్సులు అధిక లోడుతో వెళ్లే లారీలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాయి అని చెప్పేసి అప్రోచ్లు కుంగిన చోట వెంటనే మరమ్మతులు చేయకుండా గుత్తేదారులు చోద్యం చూస్తున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలను. రహదారి నిర్మాణం పూర్తయ్యాక 4 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత గుత్తేదారులు. ఎక్కడైనా లోపాలు వెలుగు చూస్తే వెంటనే సరిచేయాలి. కానీ ఎగుడు దిగుడు అప్రోచ్లపై గుత్తేదారులు దృష్టి పెట్టలేదు. కొన్ని చోట్ల ఎక్కువగా కుంగితే బీటీ వేసి లెవెల్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ అదే ప్రాంతంలో రహదారి మళ్ళీ కొంతమేరకు కుంగింది. అయినా సరే గుత్తేదారులు వదిలేసే విషయాన్ని ఎన్హెచ్ఐ అధికారుల వద్ద ప్రస్తావిస్తే పలు వంతెనల వద్ద అప్రోచ్ రహదారి స్వల్పంగా కుంగింది. దీన్ని సెటిల్ కావడం అంటారు. వాటిని సరిచేసేలా చర్యలు తీసుకుంటాం. అన్ని పై వంతెనల వద్ద సరిచేయాలని ఇటీవల గుత్తేదారులకు ఆదేశించిన త్వరలో సమస్య లేకుండా చూస్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే చాలా మంచి వార్త. కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా స్పందించాలి. పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని కావచ్చు, అట్లాగే ఏలూరుకు సంబంధించినటువంటి ఎంపీ కావచ్చు, యాదవ్, వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అంశం. అయితే